జిఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్ చేశారు. అమాయకులను నక్సలైట్లు చంపేస్తుంటే సానుభూతి పరులైన హరగోపాల్ వరవరరావు ఏం చేస్తున్నారని అన్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. बोलो भारत माता की जय। बीजेपी भारत माता की सोलर प्लांट भी आ रहा है, तेलंगाना 2 भी प्लांट चल रहा है, वो भी अगर हो जाएगा ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ బీసీలకు న్యాయం చేసేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో 27 మంది బీసీ ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ గారు. 27 మంది బీసీ. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో నిర్వహించిన అభివృద్ధి పనులను ప్రారంభించడానికి కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రావడం జరిగింది. దాదాపు 5,100 కోట్ల రూపాయలతోని 6,100 కోట్ల రూపాయలతోని జాతీయ రహదారుల శంకుస్థాపన, దాంతోపాటు రోడ్డును జాతికి అంకితం చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఈరోజు రావడం జరిగింది. రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోవర్కంలో ఆర్టీసీ బస్ స్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ధి తేడాంతో తెలుస్తుంది మనకు. కొత్త ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా చేయాలని చెప్పండి. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పొందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసిన దమ్ము ఉందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే అయిపోయింది. నేను మాటలు మాట్లాడడం లేవు. వాళ్ళు హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు, ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు. ఇవాళ చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది. ఇవాళ జాతీయ జెండా ఎగిరేసేవాడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగిరేసేవాడు దేశద్రోహి. కుల గణన వేరు, కుల గణనకు సంబంధించి సర్వే వేరు, రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నారు. ఈ కులగణన పక్కబెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దాన్ని మనం ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు ఇస్తే ఏ ప్రభుత్వము చూస్తూ కూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ విషయాన్ని గుర్తుంచుకోవాలి.